డేటా ఎవరి దగ్గర లేదు సార్. బుక్ మై షో దగ్గర ఉంటుంది, తర్వాత మా ఎయిర్టెల్ సిమ్ దగ్గర ఉంటుంది, జియో వాడి దగ్గర ఉంటుంది, మేము ఇచ్చే బ్యాంకుల వాడి దగ్గర ఉంటుంది, ఆఖరికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకునే వాడి దగ్గర మా డేటా ఉంటుంది. కనీసం పోర్టర్ వెహికల్, గూడ్స్ వెహికల్ బుక్ చేసుకునే ఉంటుంది. రైల్వే టికెట్ బుక్ చేసుకుందామంటే వాడు ఆధార్ కార్డు అడుగుతారు. ఆర్టీసీ బస్ బుక్ చేసుకుంటే అడుగుతారు. ఇంకేంటి అడగండి, ఊబర్ వాళ్ళు అడుగుతారు. మా డేటా ఎక్కడ లేదు, ఇవాళ డేటా పోతుంది అంటున్నారు. ఐబొమ్మ ద్వారా శ్రీనివాస్ చూస్తే డేటా ఉంటే కదా అసలు. డేటానే మా డేటానే పబ్లిక్ డేటానే బయట కంపెనీల్లో ఉంది. ఇంకా కొత్తగా డేటా పోయేది ఏముంటుంది? ప్రతి డేటా మొత్తం ప్రతి ఒక్కరి డేటా అందరి దగ్గర ఉంది, మా దగ్గర తప్ప. డేటా బయట వాళ్ళ దగ్గర లేకపోయినప్పుడు ప్రాంప్టింగ్ కాల్స్ సార్ రోజుకి 20 నుంచి 30 కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు బయట వాళ్ళ దగ్గర మా డేటా లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట వాళ్ళ దగ్గర ఉండేదే డేటా. ప్రతి ఒక్కరి పబ్లిక్ డేటా అంతా బయట వాళ్ళ దగ్గరే ఉంది, మా దగ్గర ఏముండదు. మేము జోలు పెట్టుకొని తిరగాలి అంతే. ఆధార్ కార్డు అవన్నీ ఏం లేదు. డేటా ఎప్పుడో బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆధార్ అనుసంధానం చేశారో ఎప్పుడైతే వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. ఓటీపీ ద్వారా అన్నీ అయిపోయినాయి. ఏం లేదు, డేటా అంతా బయటే ఉంది, ఏమి లేదు.